జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ డిప్లొమా చదవకుండా చదివినట్టు నకిలీ సర్టిఫికేట్స్ పొంది వాటి ద్వారా వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందిన వ్యక్తి మరియు వ్రాసిన వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి నకిలీ సర్టిఫికేట్స్ స్వాధీనం. జోగులాంబ గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్స్ ద్వారా వ్యవసాయ శాఖలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మాజీ పూరి హండి విశ్వవిద్యాలయం నుండి నకిలీ సర్టిఫికేట్స్ ను ఉపయోగించి వ్యవసాయ శాఖ గద్వాల్ తాలూకాలో 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన వ్యక్తులు కాట్రావత్ నరేష్ సన్ ఆఫ్ కే లాల్యా అనే వ్యక్తి డిప్లొమా చదవకుండా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ పొంది వాటి ద్వారా ఏఈఓ గ్రాడ్యుయేషన్ గా సెలక్షన్ అయి పెంచికలపాడు గ్రామం నందు 1 సంవత్సరం మరియు మల్దకల్ మండలం నందు 1 సంవత్సరం డ్యూటీ చేసి తర్వాత తనకు డిప్యుటేషన్ పై 2019 మార్చి నెలలో లింగాల మండలం కోమటికుంట గ్రామానికి బదిలీపై వెళ్లి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు తమ విచారణలో సదరు కాట్రావత్ నరేష్ ఏఈఓ గ్రేడ్ 2 తాను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ గాజీపూర్ ఉత్తరప్రదేశ్ నందు చదివి పాస్ అయినట్లు సమర్పించిన డిప్లొమా సర్టిఫికేట్ నకిలీదని, అటు కాలేజీ నందు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదని కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ గారికి తెలిపినట్లు కాట్రావత్ నరేష్ నకిలీ సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగంలో చేరి 28 నుండి 31/12/2023 వరకు 8 సంవత్సరాలు ప్రభుత్వం మోసం చేసి జీతం తీసుకున్నట్లు నరేష్ తేదీ 1/1/2024 నాడు ఉద్యోగంకు రాజీనామా చేశాడని, ఇటు విషయంపై సిహెచ్ సంగీత్ లక్ష్మి అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ 15/3/2024 నాడు గద్వాల పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ చేయగా నరేష్ తో పాటు జగదీష్, శివశంకర్, రవీందర్, జేరుపుల డాక్యుమెంట్ మరికొంతమంది ప్రిన్సిపల్ బాలకృష్ణకి డబ్బులు చెల్లించి డిప్లొమా చదవకుండా చదివినట్లు సర్టిఫికెట్స్ పొంది వాటి ద్వారా ఉద్యోగాలు పొందారని, వారిలో కొంతమంది వాటి ద్వారా ఎగ్జామ్స్ రాసినారని తెలిసిందే. అతని గ్రామంలో అదుపులో తీసుకుని వారి నుండి నకిలీ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన మిగతా వారిని పట్టుకుని తర్వాత వివరములు తెలియజేస్తామని డీఎస్పీ వై మొగలయ్య మీడియా సమావేశంలో చెప్పారు. కార్యక్రమంలో సిఐ టంగుటూరి శ్రీనివాసులు, ఎస్ఐ కళ్యాణ్ రావు పాల్గొన్నారు. యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ, గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి, దాని పక్కనే హండి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్, అంటే వీళ్ళు ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కన్ఫెస్ చేశారు. బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా దీంట్లో వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కింగ్ పిన్ కూడా, అంటే వీళ్ళకి ఎవరు అమ్మారు, ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టడం, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే లీగలైజ్ చేసి కోర్టుకు రిమాండ్ కోర్టుకు పంపుతున్నారు.